హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. ఈరోజు ప్రసంగానికి పేరేమిటంటే దేవుని వాగ్దానములు. సాధారణంగా వాగ్దానములు తండ్రిచ్చే వాగ్దానం, తల్లిచ్చే వాగ్దానం. అంటే తల్లి ఒక మాట ఇస్తే ఆ మాటనే వాగ్దానం అంటారు. ఈ ఇల్లు నాకు ఇస్తానని మా అమ్మ చెప్పింది, అది వాగ్దానం. మా నాన్నగారు ఈ స్థలము నాకు ఇస్తాను అని వాగ్దానం చేశారు. మా అత్తమామలు మాకు వాగ్దానం చేస్తారు, ఇది మీదే అని. అలాగే రాజకీయ నాయకులు ఎలక్షన్ టైంలో వాగ్దానాలు చేస్తారు, కానీ కొన్నిసార్లు కొన్ని వాగ్దానాలు నెరవేరవు. కానీ దేవుడైతే వాగ్దానము చేస్తే, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడట. మనుషులైతే నమ్మదగిన వాళ్ళు కాదు, గాని దేవుడైతే నమ్మదగిన వాడు. రోమా పత్రిక 15వ అధ్యాయము 8వ వచనములో చూస్తే, వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడు. అంటే దేవుడు ఏమై ఉన్నారు? సత్యవంతుడు. అంటే దేవుడు ఎప్పుడు మాట తప్పరు, ఆయన సత్యవంతుడు. ముందుగా చూస్తే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అనే మాట చూస్తున్నాం. అలాగే వాగ్దానము చేసిన దేవుడు సత్యవంతుడు, ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనములలో, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు మగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. వినాలి ప్రియులారా, బైబిల్ గ్రంథములో 20 అధ్యాయము నిర్గమకాండములో 10 ఆజ్ఞలు ఉన్నాయి. మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను నేనే అనే ఆజ్ఞ. కానీ ఇక్కడ అది కాదట. వల్ల బైబిల్లో మొదటి ఆజ్ఞ ఒకటి ఉందట. ఎలాంటి ఆజ్ఞ? వాగ్దానముతో కూడిన ఆజ్ఞ. అంటే మొదటి ఆజ్ఞ వాగ్దానముతో కూడింది కాదు. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలకూడదు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞ కాదు. వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞ ఏమిటంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు మగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. బైబిల్లో ఉండే ఆజ్ఞలు వాగ్దానములు లేని ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానములలో ఉన్నటువంటి మొదటి ఆజ్ఞ ఏమిటంటే, తల్లిని తండ్రిని సన్మానిస్తే వారు దీర్ఘాయుష్మంతులు వగుతారు. రోమా పత్రికలో 9వ అధ్యాయము 4వ వచనములో, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. బైబిల్లో వాగ్దానాలట వీరివి. ఎవరివి? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు అనే వారికి దేవుడట ఎన్నో వాగ్దానాలు ఇచ్చారట. వాగ్దానాలు ఎవరివి అంటే ఇశ్రాయేలీయులవి. మనం ఇశ్రాయేలీయులమా కాదా? మనం ఇశ్రాయేలీయులము కాదు. గమనించండి ప్రియులారా, మనము అన్యులమై ఉన్నాము, ఇశ్రాయేలీయులు కాని వారం మనము. బైబిల్ చెప్పేది ఏమిటంటే, వాగ్దానాలు వీరివి. ఎవరివి అంటే ఇశ్రాయేలీయులైన వారివి. అంటే మనకు లేవా? దేవుని యొక్క వాక్యములో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో చూస్తే, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును ఎఫెసీయులున్నారే, వీరు ఎలాంటి వారు? ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, సహపౌరులు కాదు ఇశ్రాయేలీయులతో ఈ యొక్క ఎఫెసీయులు, పరదేశులను. మరి ఎట్లాంటి వారు? పరదేశులై ఉన్నారు. వాగ్దాన నిబంధనలు లేని జనులు, పరజనులను. వీరెలాంటి వాళ్ళు? పరాయి జనులు. వాగ్దాన నిబంధనలు వీరికేమీ లేవు ఎఫెసీయులకి. నిరీక్షణ లేని వారును, ఏమి లేదు వాడికి నిరీక్షణ. క్రీస్తు ఈ లోకములో జన్మించేటువంటి నిరీక్షణ వారికి లేదు.
కన్యకా గర్భముగా క్రీస్తు జన్మించే కార్యమును గూర్చి వారికి తెలియదు. నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి, ఎఫెసీయులు ఇంతకు ముందు వారు బ్రతికింది ఎలా బ్రతికారంటే దేవుడు లేకుండా బ్రతికారు. అంటే దేవుడు కాని వాటిని దేవుడు అనుకున్నారు. అంటే దేవుణ్ణి కాక వేరే వాటిని దేవుడు అనుకుంటే ఆడు దేవుడు లేని వారు. కొంతమంది ఏమంటారంటే ఆ దేవుడు ఈ దేవుడు అంటారు. దేవుడు అనే పదాన్ని ఒక్కరికే ఇవ్వాలి. ఆళ్ళ దేవుడు, ఏళ్ళ దేవుడు అని కాదు. దేవుడు అనేది దేవునికి మాత్రమే ఉపయోగించాలి. వీరు ఎలాంటి వారట? దేవుడు లేని వారునయుండి, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు. ఇంతకు ముందు మీరు ఎవరంటే వాగ్దాన నిబంధనలు లేని పరజనులు మీరు. అయితే మీకు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయి. ఎట్లా వచ్చాయండి? తర్వాత వచ్చిన అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల ఏమై ఉన్నారు? ఇంతకు ముందే పరజనులే కాని, పరదేశులే కాని, వాగ్దానాలు లేని వారే కాని ఇప్పుడు మీరేమయ్యారంటే సమీపస్తులై ఉన్నారు. బోలో యేసు మహారాజుకు. అంటే ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్న మనము ఇంతకు ముందు అన్యులుగా ఉన్నాము. ఇప్పుడు మనం ఏమయ్యాం? వాగ్దానమునకు వారసులమయ్యాం. యూదులతో పాటు వాగ్దానమునకు వారసులమయ్యాము. యూదులకే కాదు దేవుడు, అందరికీ దేవుడు యేసు క్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నారు. ప్రభువై ఉన్నారు. బోలో యేసు మహారాజుకు. గలతీ పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనములో అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకునని చెప్పక ఒకరి గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. అబ్రాహాము సంతానానికి దేవుడు వాగ్దానము చేశారట. ఏంటంటే అబ్రాహాము యొక్క సంతానములో నుండి దేవుడి లోకములో జన్మించటానికి. ఎవరిలో నుంచి? అబ్రాహాములో నుంచి. అందుకే ఈ వచనములో చూస్తే ఆ సంతానము క్రీస్తు. సంతానాన్ని గూర్చి దేవుడు వాగ్దానం ఇచ్చారు. అబ్రామా, నీ సంతాన మూలముగా భూమి యొక్క సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి. ఇస్సాకు, నీ సంతాన మూలముగా భూమి యొక్క సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి. యాకోబు, నీ సంతాన మూలముగా భూమి యొక్క సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి. ఎందుకు ఆ సంతానం ఎవరంటే క్రీస్తు. క్రీస్తు ఎలా జన్మిస్తారంటే అబ్రహాము జనాంగములో నుంచి. దేవుడు కొన్ని లెక్కలు రాశారు. ఎక్కడ జన్మించేదో, ఎలాగో జన్మించేదో. కన్యకా గర్భముగా జన్మించేది, బెత్లెహేములో జన్మించేది. ఆ జన్మించేది ఎవరి జనాంగం? అబ్రహాము జనాంగం. అబ్రహాము యొక్క వంశములో నుంచి ఆయన వస్తారు. మీ అందరికీ తెలియజేసేది అబ్రహామునకును అతని సంతానానికి వాగ్దానము చేయబడింది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 6వ వచనములో చూస్తే వారితో సంబంధించిన వంశావళి లేని వాడైన మెల్కీసెదకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించెను. అంటే దేవుడట అబ్రహాముకు వాగ్దానాలు ఇచ్చారు. అబ్రహాము ఎలాంటి వాడంటే వాగ్దానములు పొందినవాడు. అందుకే ఈ రోజు వరకు యూదులైన వారు, ఇజ్రాయేల్ దేశస్తులు ఏమంటారంటే మా తండ్రి అబ్రహాముకి దేవుడు వాగ్దానాలు చేశారు కాబట్టి మేము బాగుంటాం. మా తప్పిదాలను బట్టి చెదిరిపోయాము కానీ మేము బాగుంటాం. ఎవరు ఎన్ని చేసినా కానీ మేము బాగానే క్షేమముగానే ఉంటామంటారు వాళ్ళు. దేవుడిచ్చిన వాగ్దానాలు మా మీద పనిచేస్తాయి అని వారు అనేటువంటి మాట. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 18వ వచనములో చూస్తే అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను.
వాగ్దానములు చూడుడి. దేవుని గ్రంథ వాగ్దానములు చూడుడి. వాగ్దానములే జరుగవలసిన కార్యం. చేతులు తాగెత్తి వాగ్దానములు నమ్ముడి. ఈ రీతిగా ప్రభువును సన్మానించుడి. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది. అబ్రాహాము గారికి 2 కుమారులు. ఒక ఆయనేమో ఇష్మాయేలు, హాగరు ద్వారా జన్మించిన. 2 ఆయనేమో ఇస్సాకు. క్రీస్తు జన్మించేది ఎవరిలో నుండి? ఇస్సాకులో నుండా ఇష్మాయేలులో నుండా అను కన్ఫ్యూజన్. అంటే దేవుడు ఏమన్నారంటే, అబ్రాహాము ఇస్సాకు వలనైనది సంతానం అనబడు. అంటే నేను ఇస్సాకులో నుంచి వస్తాను అని అన్న దేవుడు కొన్ని రోజులకి ఏం చెప్పారంటే, అబ్రామా నీకొక్కడైన కొడుకు ఇస్సాకు ఉన్నాడే, ఆ ఇస్సాకును తీసుకెళ్ళి బలిగా అర్పించమని చెప్పారు. ఇప్పుడు ఎవరిలోంచి క్రీస్తు రావాలి? ఇస్సాకులో నుంచి రావాలి. ఇప్పుడు బలి ఎవరిని ఇవ్వాలి? మరి బలి ఎట్లా వస్తారు? అందుకనే అబ్రాహాం అనుకున్నది ఏమిటంటే, ఒకవేళ ఇస్సాకును బలిచ్చి కాల్చేసి బూడిద చేసినా కానీ ఆ బూడిదలోంచి ఇస్సాకును దేవుడి బయటికి తీసుకొచ్చేస్తాడు. ఎందుకు? ఆయన వాగ్దానము నెరవేరడానికి. వాగ్దానము చేసిన దేవుడు సత్యవంతుడు. ఎలాంటి వారు? సత్యవంతుడు గనుక ఖచ్చితంగా నెరవేరద్ది. హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయము 13వ వచనము 14వ వచనములో దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను విస్తరింపచేతునని చెప్పాను. మీరు సాధారణంగా ఎవరినైనా నమ్మించాలనుకోండి ఏం చెప్తారు? మీ అమ్మగారంటే బాగా ఇష్టం అనుకోండి. కొంతమందికి మమ్మ తోడు అంటారు, నాన్న తోడు, నా కుమార్తె తోడు, కుమారుడు తోడు అంటారు. అబ్రాహాముతో దేవుడు అన్నారట, తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. ఏం చెప్పారట దేవుడు? నా తోడు చెప్తున్నానయ్యా, నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాను, నేను విస్తరింపచేస్తాను, నా తోడయ్యా అంటే దేవుడే ఒక మాట చెబితే ఆ మాట ఖచ్చితంగా దేవుని మాట ఖచ్చితంగా నెరవేరుద్ది. ఆ దేవుడు ఎంత ఖచ్చితంగా చెబుతున్నారంటే నా తోడయ్యా. ఇది ఎందుకు అన్నారు ఈ మాట? అబ్రాహాముని నమ్మించడానికి. అంటే నీకేమైనా విశ్వాసం ఉంటుందేమో, నేను మామూలుగా చెబితే నువ్వు నమ్మవేమో, అందుకని అబ్రామా నేను నా తోడని చెప్తున్నాను నీకు. నిన్ను ఆశీర్వదించేది నిజం, నేను విస్తరింపచేసేది నిజం. ఆశీర్వదించుట నీ శక్తి ఇష్టము, ఆశీర్వదించుట శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట నా శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట నా శక్తి ఇష్టము. యేసు ప్రభువా హితబోధకుండా, యేసు ప్రభువా హితబోధకుండా. యేసు మహారాజుకు ప్రియులారా, అబ్రాహాముకే దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు చూస్తే ఒకటి సంతానాన్ని గూర్చిన వాగ్దానం. రోమాపత్రిక 9వ అధ్యాయము 9వ వచనములో వాగ్దాన రూపమైన వాక్యం ఏదేమిటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అబ్రామా వచ్చేసారి ఇట్లాంటి సమయానికి వస్తాను, వచ్చేటప్పటికి శారాకి ఓ కుమారుడు జన్మిస్తాడు. ఇప్పుడు ఈవేళ సంతానము లేని వారు ఇందులో ఉన్నారండి. దేవుడు కాక మీకు వాగ్దానము ఈ వేళ వచ్చి నీ చెవులమ్మా వచ్చే ఏడాది ఇలాంటి సమయానికి నీ ఒక బాబునెత్తుకుని లేక పాపనెత్తుకుని ఉంటావు ఇక్కడ అని అంటే ఎంత బాగుంటుంది. ఎవరిచ్చిన వాగ్దానం? దేవుడే ఆ వాగ్దానం ఇస్తే ఎంత సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా నెరవేరదు కదా. కనుక మీకు తెలియచేసే మాట ఏమిటంటే, దేవుడిచ్చిన వాగ్దానాలకు వాగ్దానం ఏమిటంటే, అబ్రాహాము శారాలకి మరలా ఏడాది ఈ సమయానికి
మీకు కుమారుడు జన్మిస్తాడు, ఆయనకి ఇస్సాకు అని పేరు పెట్టండి. వారి సంతానమును గూర్చినటువంటి వాగ్దానం ఒకటైతే ఆదికాండం 12:3 భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రాముతో చెప్పగా, ఈ వాగ్దానం ఏమిటంటే, అబ్రామా, నీలో నుంచి వచ్చే క్రీస్తును బట్టి సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి. బోలో యేసు మహారాజుకో. నీకు ఇస్సాకే కాదు, నీ సంతానములో నుంచి క్రీస్తు వస్తారు. క్రీస్తుని బట్టి భూమి యొక్క సమస్త వంశాలు, అందరి వంశంబులు నీ యందు దీవెన, అందరి వంశంబులు నీ యందు దీవెన, ముందునంచున ప్రభునకు నందిను వాకు, అంది క్రీస్తు యూదులకును అన్యజనులకు, హిందూ క్రిస్మస్ విశ్వమంతటన్, హిందూ క్రిస్మస్ విశ్వమంతటన్. ఇస్సాకును గూర్చిన వాగ్దానము. రెండోది యేసుక్రీస్తు అనబడే అసలైన సంతానాన్ని గూర్చిన వాగ్దానము అబ్రాముకి ఇచ్చారు. మూడవదిగా చూస్తే దేశాన్ని గూర్చిన వాగ్దానం. అబ్రాముకట ఒక ప్రాంతం కాదు, ఒక దేశమే దేవుడిచ్చేయటం. ఒక రాత్రి యాకోబు భయపడిపోతున్నాడు. దేవా, అన్నగారు చంపడానికి వస్తున్నాడు అని భయపడిపోతున్నాడు. ఎబ్బోకు రేవు దగ్గర దేవుడు వచ్చారు. నీ పేరేంటి అని అడిగారు. నా పేరు యాకోబు అన్నాడు. నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలే. అంటే యాకోబు యొక్క ఉద్దేశం ఏంటంటే, మా అన్నగారి చేతిలో నుంచి దేవుడిని తప్పిస్తే అంతే చాలు. మీరు చెప్తా ఉంటారు కదా, పంటలు పండితే అంతే చాలు, వ్యాపారం బాగా పెరిగితే అంతే చాలు, ఉద్యోగం వస్తే అంతే చాలు అంటారు. యాకోబు ఉద్దేశం ఏంటంటే, మా అన్నగారు నన్ను చంపకుండా ఉంటే చాలు అని యాకోబు అనుకుంటే, దేవుడు అన్నారట, యాకోబు, మీ అన్నగారు నిన్ను చంపడం కాదయ్యా, నీ పేరు ఇశ్రాయేలు అంటే నీ పేరుతో ఓ దేశమే ఉండేటట్లు ఆశీర్వదిస్తాను. ఈ రోజున ప్రపంచంలో ఓ దేశం పేరేంటి? ఇజ్రాయేల్. ఓ దేశమే నీ పేరుతో ఉంటుందయ్యా. నిజంగా అబ్రహాము చనిపోయినా కానీ, ఇస్సాకు చనిపోయినా, యాకోబు చనిపోయినా, యాకోబుకి దేవుడు పెట్టిన పేరు ఇశ్రాయేల్ అనే పేరు ఈ రోజు వరకు అట్లా నిలిచి కనబడుతుందంటే ఎంత ఆశ్చర్యం. ఒకటి, సంతానం ఇస్సాకును గూర్చిన వాగ్దానం. రెండు, యేసు ప్రభుని గూర్చిన వాగ్దానం. మూడు, దేశాన్ని గూర్చిన వాగ్దానం. నాలుగోది ఏమిటంటే, ఆదికాండము 15:13 చూస్తే, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. దేవుడు అంటున్నారు అబ్రాముతో, అబ్రామా, నీ సంతతి వారు తమది కాని దేశంలోకి వెళ్ళి అక్కడ దాసులుగా ఉంటారు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. అసలు ఈ వాగ్దానం ఎంత గొప్పగా ఉందండి. అబ్రామా, మీ సంతతి వాళ్ళు తమది కాని దేశంలో ఉంటారు, దాసులుగా ఉంటారు, బానిసలుగా ఉంటారు. మరలా విడిపిస్తాను నేను వాళ్ళని. మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. తమది కాని దేశం. ఏ దేశం అది? ఐగుప్తు దేశం. అంటే ఎప్పుడో జరగబోయే కార్యాన్ని దేవుడు అబ్రాముకి ముందే చెప్పేస్తున్నారు. వేరే దేశంలో మీరు ఉంటారు, మళ్ళా నేను ఆస్తితో తీసుకొస్తాను. ఎన్ని సంవత్సరాలు? 400 ఏళ్ళు. మళ్ళీ అక్కడ లెక్క చెప్పేశారు. ఈ 400 ఏండ్ల తరువాత మోషేని పంపించి, మోషే నీ వెళ్ళాలని తీసుకురా అంటే, దేవుడు 400 ఏండ్లు అని చెప్పారు. కరెక్ట్గా 400 ఏండ్లకి మోషేని పంపించి నువ్వు తీసుకొచ్చేయి అంటే, దేవుడు ఎంత లెక్కల ప్రకారంగా వాగ్దానాలు నెరవేరుస్తున్నారు. బోలో యేసు మహారాజుకు. మనమైతే ఎన్నో మర్చిపోతాం, దేవుడు మర్చిపోతారా? 400 సంవత్సరాలు తమది కాని దేశములో ఉంటారు, పరజనుల మధ్య అక్కడ ఉంటారు, దాసులుగా ఉంటారు. తర్వాత గొప్ప ఆస్తితో వారిని తీసుకొస్తాను అంటే బానిసత్వము నుండి విమోచించేటువంటి వాగ్దానం. 5వదిగా చూస్తే ఆదికాండం 17:5 మరి ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక
నీ పేరు అబ్రహాము అని అనబడును. అబ్రహమా, నీవేది ఇస్సాకుకు మాత్రమే తండ్రి కాదయ్యా. ఒక ఇంట్లో తండ్రి బతికి ఉండొచ్చు, చనిపోవచ్చు. తండ్రి అందరికి ఉంటారు కదా, తండ్రి లేకుండా మనం లేం కదా. కానీ అబ్రహమా, నీవు అనేక జనాలకి తండ్రి. ఒక ఇంటికి తండ్రివి కాదు, నువ్వు అనేక జనాలకి నీవు తండ్రివి. వేల వేలకు నీవు తల్లి వగుదువు కాక అన్నారు. రిబకా ఇద్దరు కొడుకులకి తల్లివి, అది కాదు, వేల వేలకి తల్లివి. అంటే యేసు ప్రభు నీ యొక్క సంతానములో నుంచి రాబోతున్నారు. నీవు మోసిన గర్భములో నుంచి వచ్చిన పిల్లల ద్వారా రాబోతున్నారు. కాబట్టి నీ వేల వేలకు తల్లివి. కొంతమందికి తల్లి అయ్యే భాగ్యం, తండ్రి అయ్యే భాగ్యం. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను, అనేక మంది ఆత్మీయ లక్షలాది మంది పిల్లలకు దేవుని కృపతో ఒక ఆత్మీయ తండ్రిగా ఉండేటువంటి సుమారాజుకు. అబ్రామా, నీవు జనములకు తండ్రివి. నీ పేరు అందరూ చెప్పుకుంటారు. ఈ రోజు అబ్రామ అనే పేరు అందరూ మాట్లాడుకున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే, దేవుడే వాగ్దానము చేసే దేవుడు. ఈ బైబిల్ గ్రంథములో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలు, ఒకనాడు మనం అన్యులమే, పరదేశులమే, కానీ క్రీస్తు యేసు రక్తాన్ని బట్టి మనం ఆయనకి బిడ్డలుగా మారిపోయాము. కనుక వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో, బైబిల్లో ఉండే వాగ్దానాలన్నీ మనమే, దేవుడు మనకిచ్చారు. ప్రభునందు ప్రియులారా, ఆయన జన్మానికి వచ్చిన వాగ్దానాలు నెరవేరాయి, ఆయన జీవితానికి వచ్చిన వాగ్దానాలు నెరవేరాయి, ఆయన సిలువనికి వచ్చిన వాగ్దానం నెరవేరాయి, ఆయన మరణానికి వచ్చిన వాగ్దానం నెరవేరింది, ఆయన తిరిగి లేచే పునరుద్ధానానికి వచ్చిన వాగ్దానం నెరవేరింది, ఆయన ఆరోగ్యానికి వచ్చిన వాగ్దానం నెరవేరింది. ఇప్పుడు మనం తలంచుకోవలసినటువంటి వాగ్దానాలు ఏమిటంటే, యేసు వారు రెండవ రాకడనకు వచ్చినటువంటి వాగ్దానాలు. నేను మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి నా వద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుపోతానని చెప్పిన వాగ్దానం నెరవేరదా? ఖచ్చితంగా దేవుడిచ్చినటువంటి వాగ్దానము నెరవేరుతుందనబడేటువంటి వాస్తవాన్ని గుర్తించాలని. కొత్త ఆకాశము కొత్త భూమిని గూర్చి దేవుడిచ్చిన వాగ్దానం, నిత్య జీవాన్ని అనుగ్రహించే వాగ్దానం, రాజ్యమును గూర్చిన వాగ్దానం, జీవ కిరీటమును గూర్చిన వాగ్దానం, నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము, దేవుడు లోకమునకు ధర్మము చేసిన బైబిలులోని వాగ్దానములను చూడుము. దైవజనుడు ఏమన్నారంటే, దేవదాసయ్య గారు మాట్లాడుతూ, బైబిల్లో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు చూడు, శ్రమలను కాదు వాగ్దానాలు చూడు. పాపులకు ఇచ్చిన వాగ్దానము, రోగులకు ఇచ్చిన వాగ్దానాలు, పేదలకు ఇచ్చిన వాగ్దానాలు, నలిగిపోయిన వారికి ఇచ్చే వాగ్దానాలు, తండ్రి లేని వారికి ఇచ్చిన వాగ్దానాలు, పిల్లలు లేని వారికి ఇచ్చిన వాగ్దానాలు, విధవరాలకు ఇచ్చే వాగ్దానాలు, శ్రమలో ఉన్న వారికి ఇచ్చే వాగ్దానాలు, బీదలైన వారికి ఇచ్చే వాగ్దానాలు, రోగులైన వారికి ఇచ్చిన వాగ్దానం, నిన్ను స్వస్థపరచుకోవాను నేను. గనుక ప్రభునందు ప్రియులారా, దేవుడిచ్చేటువంటి వాగ్దానాలు ఎన్ని ఉన్నవో బైబిల్ మిషన్ దేవుడు బయలుపరిచారు. ఎన్నో కార్యాలు బైబిల్ మిషన్లో, దైవ సన్నిధి బైబిల్ మిషన్లో, 7 మెట్లు ధ్యానం బైబిల్ మిషన్లో, మర్మమైన బోధ, ప్రకటన గ్రంథ వివరం, పరమగీత వివరం, దానియేలు గ్రంథ వివరం, లోకముల చరిత్ర, ద ప్లేన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ మహాసంకల్పన, ఆత్మీయ స్వస్థత, ఆత్మీయ స్వస్థతలో జీవనములు, నామకార్థ జీవనం, విసర్జన జీవనం, సామాన్య జీవనం, 4వది ఉజ్జీవ జీవనం, 5 ప్రత్యక్ష జీవనం, 6 మహిమ జీవనం, 7 పరలోక జీవనము కలిగిన బోధ. బైబిల్ మిషన్కు దేవుడు ఎన్నో వాగ్దానాలు. దేవదాసు, గాలి ఎలాగ ఎక్కడి నుంచి అక్కడికి వ్యాపిస్తుందో ఈ మిషను అలాగ వ్యాపిస్తుంది అన్నారని దేవుడు. బోలో యేసు మహారాజుకో. దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరాయా, నెరవేరలేదా?
92వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసనం బాలేపల్లిలో మా ఇంట్లో ప్రార్థన గదిలో మోకరించిన నాకు ప్రభు చెప్పింది, నేను నీకు చూపించుతున్నా రాయలసీమ ప్రాంతమైన అనంతపురం జిల్లా వెళ్ళు, విస్తారమైన ప్రజలు వచ్చేదరు, నిన్ను నిలవబెట్టుకొని అద్భుతమైన కార్యములు జరిగించేదను. ఎవరిచ్చారు ఈ వాగ్దానాలు? మా నాన్నగారా, మా అమ్మగారా? ఆ రోజుల్లో ఉండే బైబిల్ మిషన్ అధికారులా? కాదు. స్వయంగా నమ్మదగిన దేవుడు, వాగ్దానము చేసిన ఆయన నమ్మదగిన ఆయన, సత్యవంతుడైన దేవుడు వాగ్దానం చేశారు. ఆ మాట పట్టుకుని రాయలసీమకు వస్తే షామ్యానాలు సేవ జరుగుతుంటే, దేవా ఆదివారం షామ్యానా, శనివారం షామ్యానా, 1 సెంటు స్థలం ఇస్తే 4 కట్టలు నాటుకుని స్థలము, ఆ స్థలములో చిన్న పందిరేసుకుంటాం నేను అడిగితే ప్రభు ఏమన్నారు, ఈ స్థలం అంతా ఇచ్చేస్తాను. ప్రభు చెప్పింది 2 చెప్పారు, ఈ స్థలం అంతా ఇచ్చేస్తాను, ఇది కూడా చాలదు అన్నారు. అందుకనే 61 ఎకరాల స్థలాన్ని ఇచ్చారు. అద్భుతమైన కార్యాలు చేస్తాను అని వాగ్దానము చేశారు. దేవుడు చేశారు. దేవుడిచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ రోజున నీ ఒక్కసారి ఆలోచించు, దేవుడే నీకెన్ని వాగ్దానాలు ఇచ్చారో, ఎన్ని నెరవేరాయి, నెరవేరడానికి ఎన్ని ఉన్నాయి, వాటికి నీవే ఆటంకంగా ఉన్నావు. క్షమించమని అడుగు, దేవుని వేడుకో, ప్రార్థించు, కన్నీళ్లు కార్చు. తండ్రి, నాకై మీరిచ్చిన వాగ్దానములన్నీ నెరవేర్పు కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎన్ని వాగ్దానాలు, అవన్నీ నా యందు నెరవేరాలి. గత ఏడాదిలో దేవుడు నీకు ఏది ఇచ్చారో దానికి నువ్వు రెడీ అవ్వలేదు. ఈ 2023లో నువ్వు రెడీ అవుతున్నావు. ఆ వాగ్దానం ఈ సంవత్సరం నెరవేరనయ్యున్నది. మీలో ఎవరైతే పరిశుద్ధాత్మని పొందలేదో, అభిషేకించబడలేదో, ఆత్మాభిషేకము లేదో, ఈ సంవత్సరములో ఆ కార్యము జరిగించబడనయ్యున్నది. దర్శనాలు చూడలేకపోయావు, ఆ కార్యము నెరవేర్చబడనయ్యున్నది. నీకిచ్చిన వాగ్దానాలు, నీ కుటుంబం కొరకు ఇచ్చిన వాగ్దానాలు, నీ ఆత్మీయ జీవితానికి ఇచ్చిన వాగ్దానాలు, శరీర జీవితానికి ఇచ్చిన వాగ్దానాలన్నీ క్రీస్తును బట్టి అన్ని దేవుడు నెరవేర్చును గాక.